శృంగేరి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, తెలియంది కూడా చాలా ఉంది. మీకోసం ఉగాది శుభాకాంక్షలతో నాకు తెలిసిన శృంగేరి మీకోసం తీసుకొస్తున్నాను. ఒకసారి చంద్రశేఖర భారతి మహాస్వామి గారు దర్బార్లో, నవరాత్రి దర్బార్లో కూర్చొని ఇలా 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 ఏదో చేస్తున్నారంట. అందరూ అనుకున్నారంట, ఏంటి స్వామివారిలా మతి భ్రమించినట్టు చేస్తున్నారు అని అనుకున్నారంట. అంటే చంద్రశేఖర భారతి మహాస్వామిని అందరూ అలాగే అనుకునేవాళ్ళు. వీరు ఏమిటి అంటే లౌకిక ప్రపంచంలో ఉండకుండా మతి భ్రమించినట్టు చేస్తారు అని అనుకునేవారు. తర్వాత పరిచారకులు వెళ్ళి అన్నారంట, స్వామి మీరు ఇలా చేయకండి, భక్తుల్లో జనుల్లో మీ మీద అదో రకమైన భావన ఏర్పడుతుంది, మీరెందుకు చేతులు అలా చేస్తున్నారు దర్బార్లో కూర్చున్నప్పుడు అంటే, లేదురా అక్కడ కాశీలో అన్నపూర్ణాదేవి చీరకు ఏదో నిప్పు అంటుకుంది, ఆర్పేస్తున్నారంట. మళ్ళీ అదే పరిచారకులు, అయ్యో దేవుడా ఎంత కష్టం వచ్చింది, స్వామివారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని అనుకున్నారంట. కానీ తర్వాత మన అక్కడి అధికారులు ఒక లెటర్, అప్పట్లో ఫోన్లు ఏం లేవుగా, ఒక లెటర్ రాసి కాశీకి అసలు కనుక్కుందాం ఏమైందని అంటే, అవును ఆ రోజు ఇక్కడ పూజారి పూజ చేస్తుండగా ఆ నిప్పు కణిక అమ్మవారి చీర మీద పడింది, కానీ అంతలోనే అది ఆరిపోయిందండి తెలియకుండా అన్నారంట. అది చంద్రశేఖర భారతి మహాస్వామి వారు. శారదే పాహిమాం శంకర రక్షణ.